చెబుతున్నాను నేను. ఈ అగ్నిలాగా చిచ్చు గుడింగట్టినట్టు అగ్నిహోత్రాన్ని గుడిలో దాచుకున్నట్టు ఈ పరాభవాన్ని ఎంతకాలం నేను దాచుకున్నాను. ఇక దాచుకోవడం నా వల్ల కాదన్నయ్య. ఏ చేయి అయితే ఈ జుట్టు పట్టి సభకు ఈడ్చిందో ఆ దుశ్శాసనుని యొక్క శరీరము ఇంతలింతలు మొక్కలయ్యేప్పుడు చూస్తే గాని నా ఉడుపు, ఆ ఆగ్రహం, ఈ క్రోధం, ఈ మాట, ఈ కోపం చల్లారు. ఎవరైతే తొడ మీద కూర్చోమని నన్ను పిలిచాడో ఆ దుశ్శాసనుని యొక్క శవాన్ని ఈ తరంగంలో చూస్తే తప్ప నాకు శాంతి లేదన్నయ్య. ఇది భారతంలో కనిపించేటటువంటి భాగవతంలో సాధనకు సంబంధించినటువంటి రజోగుణంతో నిండి నిబీకృతమైనటువంటి ద్రౌపది మాత మనకు భారతంలో ప్రత్యక్షం. భారత యుద్ధం 18 రోజులు జరిగినది. చివరి రోజున దుర్యోధనుని యొక్క తొడలు వేరకొట్టి గంగా తీరంలో పడేసి వెళ్ళిపోతారు పాండవుడు కృష్ణస్వామి యొక్క నేతృత్వంలో. ఇక మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ దుర్యోధనుడి సమీపానికి వస్తారు. చూస్తారు, అయ్యో ఎంతటి మానధనుడు ఇంతటి హీన స్థితిలో ఉన్నాడే అని అశ్వత్థామ బాధపడిపోతాడు. ఆయన ప్లాటినం టెంపర్మెంట్ వాడు. మహారాజా, నిన్నే దుస్థితికి తెచ్చినటువంటి వాడు భీముడు కదా, నీ కోరిక ఏమిటో తీర్చు, చెప్పు, నేను తీరుస్తాను. పాండవ వంశాన్ని నిర్మూలన చేయి, బీజం కొట్టడానికి వీల్లేదన్నాడు. ఆ రాత్రి వేళ పాండవులు హాయిగా ఈ యుద్ధం అయిపోయినది కదా అని విశ్రాంతిగా ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. వరుసగా కుర్తులు కత్తిరించుకుంటాడంటే ఆ స్పీడ్ లో పాండవుల యొక్క కుమారుడైనటువంటి ఉపాండవులు 5గురిని చంపేస్తాడు. తెల్లవారి చూస్తే తన కుమారులు ద్రౌపది యొక్క కుమారులు ఉపాండవులు. ఈ